హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇండియన్ రైల్వేస్ నుంచి మనకు ఈ రోజే ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది అనమాట. జూలై 14th. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుని సెలెక్ట్ అవుతారో వాళ్ళకు 70,000 వరకు దగ్గర శాలరీ అయితే వస్తుంది. అండ్ మనకు సికింద్రాబాద్ జోన్లో వేకెన్సీ ఉన్నాయి, అండ్ బెంగళూరు జోన్ ఉన్నాయి, అండ్ చెన్నై జోన్లో కూడా మనకు వేకెన్సీ అయితే ఉన్నాయి. కాబట్టి ఎవరికైతే ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అక్కడైతే అప్లై చేసుకోండి. ఏపీ అండ్ తెలంగాణ ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి, ఈ నోటిఫికేషన్ మనకు నెక్స్ట్ ఇయర్ వస్తుందా రాదని మనం చెప్పలేము. ఎందుకంటే ఈ పోస్టులు మనకు చాలా రేర్గా అయితే వస్తూ ఉంటాయి. మనకు 2025లో నోటిఫికేషన్ ఇచ్చింది, అండ్ మళ్ళీ ఇప్పుడు 2026లో అయితే వచ్చింది అనమాట. మనకు లాస్ట్ ప్రీవియస్ 5 years వరకు నోటిఫికేషన్ అయితే రాలేదు. కాబట్టి ఎవరికైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటుందో డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి. ఇండియన్ రైల్వేస్లో మనకు బెస్ట్ జాబ్స్ అయితే చెప్పుకోవచ్చు ఇవి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు బట్ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బ్రదర్. మీరు లైక్ చేసిన మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది అనమాట. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో కూడా స్మాల్ అప్డేట్ బ్రదర్, మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో మీకు ప్రతి కోర్స్ పైన మీకు 399 అయితే కోర్స్ అయితే అందిస్తూ ఉన్నాం కదా. ఈ ఆఫర్ అనేది మీకు కేవలం మీకు రేపు ఈవినింగ్ వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత మీకు ఏంటంటే 999 అయితే కోర్స్ అయితే పెంచడం అయితే జరుగుతున్నమాట. ప్రతి కోర్స్ పైన ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, ఆర్ఆర్బీ టెక్నీషియన్ కానీ, ఏఎల్పీ కానీ ఇలాంటి కోర్సెస్ అనేది ముందుగా డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ ఉంది. మళ్ళీ చెప్తున్నాను, 399 ఆఫర్ అనేది రేపు ఈవినింగ్ వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత మీకు 999 అయితే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి హరియప్. ఇక నెక్స్ట్ మనకు మెయిన్గా టాపిక్ అంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్లో ఉన్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఏంటంటే 2026లో మనకు 3rd నోటిఫికేషన్ అయితే మనకు రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకి ఏం పోస్టులు భర్తీ చేస్తున్నారంటే, సెక్షన్ కంట్రోలర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సెక్షన్ కంట్రోలర్ అంటే ఏంటంటే, ఇక్కడ మీకు పోస్టులో అంటే ఫోటోలో కనిపిస్తుంది చూడండి. ఇదంతా ఏంటంటే మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అయితే డిస్ప్లే ఉంది కదా, అంతా కూడా రైల్వే ట్రాక్ అనమాట. సిగ్నల్స్ మనకు ట్రైన్ ఎక్కడ వెళ్తుంది, ఏ స్టేషన్లో వెళ్తుంది, ఏ ట్రాక్లో వెళ్తుంది మొత్తం కూడా ఇక్కడ మనకు వాళ్ళు చూపిస్తుంది అనమాట. దీన్ని మనకు ఆపరేట్ చేసేది మొత్తం కూడా వీలే అనమాట. ఇప్పుడు ఏదైనా రైల్వేలో టెక్నికల్ ఏదైనా ఇష్యూ వస్తే కూడా వీళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వీళ్ళే మొత్తం చూసుకునేది అనమాట. మెయిన్ రోల్ వచ్చేసి వీళ్ళ హ్యాండిల్ అయితే ఉంటుంది. ఇది బెస్ట్ జాబ్స్ అయితే చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే, ఈ నోటిఫికేషన్కి కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ మనకు జూలై 15th, 2026 మనకు రేపటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది. అంటే ఈరోజు midnight 12 తర్వాత. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఆగస్టు 14, 2026 నెక్స్ట్ మంత్ 14 టైం అయితే ఉంది. అండ్ ఇంకోటి, పేమెంట్ చేసుకోవడానికి ఆగస్టు 16వ తేదీ వరకు టైం అయితే ఇచ్చారు. కాబట్టి మీరు 2 days ఎక్స్ట్రా కూడా పేమెంట్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీరు అన్నీ కూడా కంప్లీట్ చేసుకుని ఉండాలి. రిజిస్ట్రేషన్, ఫోటో, సిగ్నేచర్ మొత్తం కూడా అప్లోడ్ చేసి ఓన్లీ పెండింగ్ మాత్రమే ఉంటే పేమెంట్ అనేది చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎడిట్ ఆప్షన్ వచ్చేసి ఆగస్టు 17th నుంచి ఆగస్టు 26th వరకు టైం అయితే ఇచ్చారు. బట్ ఒకటి, ఇక్కడ క్రియేట్ అయిన అకౌంట్లో మీరు ఆర్ఆర్బీ జోన్ సెలెక్ట్ చేసుకున్న అండ్ మీ పేరు, మీ ఫాదర్ నేమో, మీ డేట్ ఆఫ్ బర్త్, మదర్ నేమో ఇవి ఉంటాయి కదా, ఇవి చేంజ్ చేసుకోవడానికి రాదు ఎడిట్ ఆప్షన్లో. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు 1-2 సార్లు చూసుకొని సబ్మిట్ అయితే చేసుకోండి. ఇది మనకు ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. అండ్ మెయిన్ టాపిక్ వెళ్ళే ముందు, ఈరోజు ఈవినింగ్ వచ్చేసి ఒక వీడియో చేసినమాట. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు గ్రూప్ సి ఎల్డీసీ క్లర్క్ ఉద్యోగాలతో నోటిఫికేషన్ వచ్చింది. కేవలం మనకు ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది నోటిఫికేషన్ వీడియో అనేది. ముందుకు వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే, ఈ నోటిఫికేషన్కి మనకు 4 స్టేజ్లు అయితే సెలక్షన్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. ముందుగా సింగిల్ స్టేజ్ సిబిటి ఎగ్జామ్, తర్వాత సిబిఐటి టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత మనకు డౌన్ వెరిఫికేషన్, తర్వాత మనకు మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది 120 నిమిషాలు టైమింగ్ అయితే ఉంటుంది. 100 క్వశ్చన్లు అయితే వస్తాయి అనమాట. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి మనకు 1/3 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. కాబట్టి చూసుకుని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి. మీ క్వశ్చన్స్ మాత్రం అప్లై అయితే చేసుకోండి. అయితే ఇక్కడ మనకు సిబిటి ఎగ్జామ్కి ఎక్కడెక్కడ క్వశ్చన్స్ అడుగుతాడు ఏంటని చూసుకుంటే, అనాలిటికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి మనకు సిలబస్ ఇక్కడ చూసుకోవచ్చు. లాజికల్ క్యాపబిలిటీ, నెక్స్ట్ మనకు మెంటల్ రీజనింగ్ నుంచి క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. అనాలిటికల్ అండ్ మ్యాథమెటికల్ క్యాపబిలిటీ నుంచి 60 క్వశ్చన్స్, లాజికల్ క్యాపబిలిటీ నుంచి 20, మెంటల్ రీజనింగ్ నుంచి 20, ఈ విధంగా అయితే వస్తుంది. 100 క్వశ్చన్లకు 100 మార్కులకు 120 నిమిషాలు టైమింగ్. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇది ఇంపార్టెంట్ అనమాట ఈ జాబ్కి. తర్వాత మనకి ఏంటంటే డౌన్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి తర్వాత మనకు మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు అనమాట. ఈ మెడికల్ లిస్ట్ మీరు డౌన్ వెరిఫికేషన్, మెడికల్ లిస్ట్ అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే కనుక మనకు ఇండియన్ రైల్వేస్లోన సెక్షన్ కంట్రోలర్గా మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది.
మళ్ళీ చెప్తున్నాం బ్రదర్, ఈ నోటిఫికేషన్కి 60,000 నుండి 70,000 ప్లస్ మనకు శాలరీ అయితే వస్తుంది. ఇవి అంత బెస్ట్ జాబ్స్ అనమాట. అప్లికేషన్ ఫీజు అనేది మనకు ఏదైతే ఇండియన్ రైల్వేస్ నుంచి ఇచ్చే ప్రతి నోటిఫికేషన్కి ఏ విధంగా అయితే పెడతారో సేమ్ అదే విధంగా అయితే ఉంది. ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకు, ట్రాన్స్జెండర్స్కి, ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళకు, ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, మైనార్టీ వాళ్ళకు, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకు కేవలం మీకు 250 రూపీస్ అయితే ఉంటుంది. బట్ ఎవరైతే 250 రూపీస్ అని మీకు కావాలంటే మళ్ళీ రీఫండ్ కావాలంటే సిబిటీ ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వాలి. సిబిటీ ఎగ్జామ్కి అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే 250 రీఫండ్ పడుతుంది. సెకండ్ మనకి ఏంటంటే యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ బాయ్స్ ఎవరుతున్నారో వాళ్ళకి 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. బట్ సిపిటీ ఎగ్జామ్ ఎవరైతే అటెండ్ అయ్యి ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకు 400 రూపాయలు మీకు రీఫండ్ అయితే పడుతుంది. 100 రూపాయలు మాత్రమే మీకు పేమెంట్ అయితే కట్ అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకు చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. బోత్ ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే జూలై 1, 2026కి మన ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తాం అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మినిమం ఏజ్ లిమిట్ మనకు 20 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ మనకు 33 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక 38 వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 36 వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకైతే 43 వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ కూడా చూసుకోవచ్చు. యువర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, ఓబీసీ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ప్రతి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది. ఇక ఫైనల్గా మనకు వేకెన్సీ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ అండ్ శాలరీ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ మనకు సెక్షన్ కంట్రోలర్ అయితే పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. లెవెల్ 6 కింద మీకు శాలరీ అయితే వస్తుంది. బేసిక్ పైన మీకు 35,400 అయితే ఉంటుంది. చెప్పాను కదా, 60,000 నుండి 70,000 వరకు దగ్గర శాలరీ అయితే వస్తుంది. అండ్ మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి మీకు A2 అయితే ఉంటుంది. ఈ A2 మెడికల్ స్టాండర్డ్స్ అనేది మీరు కంపల్సరీ చెక్ చేసుకోండి. వాళ్ళు మెడికల్ లిస్ట్ కూడా కండక్ట్ చేస్తారు కాబట్టి ఏమేమి ఉండాలి, ఏమేమి ఉండకూడదు అనేది మీరు తెలుసుకోండి. ఎందుకంటే దీనికి కళ్ళని వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్కి వస్తే కన్నా ఎవరైతే గ్రాడ్యుయేట్ డిగ్రీ పాస్ అయి ఉంటారో ఆర్ ఈక్వలెంట్, ఎవరైనా బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈక్వలెంట్ ఇచ్చాడు కాబట్టి. బట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అంటే మీరు సింపుల్గా ఏ గ్రూప్ చేసుకున్నాడా, డిగ్రీలో ఏ గ్రూప్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి స్పెసిఫిక్గా మీకు ఇదే డిగ్రీలో ఇదే చేసి ఉండాలి అని వాళ్ళైతే మెన్షన్ చేయలేదు. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీస్ అని ఉన్నాయి మొత్తం కూడా చూసుకుంటే ఇక్కడ ఈ నోటిఫికేషన్ మనకు ఓవరాల్గా మనకు 119 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద. బట్ వాటిలో మనకి ఏంటంటే అంటే జోన్ వైజ్గా సికింద్రాబాద్ జోన్కి అండ్ చెన్నై జోన్కి ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకు తిరువనంతపురానికి 4 అండ్ సిలిగురికి వచ్చేసి 5, సికింద్రాబాద్ జోన్కి వచ్చేసి 5 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకు రాంచీకి వచ్చేసి ఓవరాల్ మనకు 14 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక పాట్నాకి 6 అండ్ ముజాఫర్పూర్కి 3, ముంబైకి 6 వేకెన్సీలు ఉన్నాయి. మాల్దా కూడా ఉన్నాయి. అయితే ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు ఎక్కువగా అప్లై చేసేది సికింద్రాబాద్ జోన్కి. అదేవిధంగా మనకు చెన్నై జోన్కి వచ్చేసి 9 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ బెంగళూరు జోన్కి వచ్చేసి 8 వేకెన్సీ అయితే ఉన్నాయి అనమాట. మీరు ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు. అహ్మదాబాద్ జోన్కి వచ్చేసి 11 పోస్టులు అయితే ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద మీరు ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. బట్ ఒకటి ఇక్కడ సికింద్రాబాద్ జోన్కి మీరు అప్లై చేసుకుంటే వన్స్ మీకు జాబ్ వచ్చింది అనుకోండి, సికింద్రాబాద్ జోన్లో అయితే మీరు జాబ్ చేయొచ్చు. ఒకవేళ మీరు బెంగళూరు జోన్కి అప్లై చేసుకుంటే బెంగళూరు జోన్లో మీరు జాబ్ చేస్తారన్నమాట, అంతే. అండ్ ఇంకోటి ఎగ్జామ్ సెంటర్స్ అన్నీ కూడా మనకు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు మన తెలుగు స్టేట్లో ఉంటాయన్నమాట. అంటే సికింద్రాబాద్ జోన్కి అప్లై చేసుకుంటే కనుక ఒకవేళ మీరు అదర్ జోన్స్కి అప్లై చేసుకుంటే కూడా మనం చెప్పలేము, అది మన ఓన్ స్టేట్ కూడా పడే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి మనకు సెక్షన్ కంట్రోలర్ మనకు 2026లో మనకు 3rd నోటిఫికేషన్ రావడం జరిగింది అనమాట. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ నేను కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మీకు నోటిఫికేషన్ కావాలన్నా అండ్ అప్లై చేయాల్సిన వెబ్సైట్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేసాను. ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.